ఎన్నమ్మా ఎన్న వేణు? ఇదిగో ఈ వాచ్ గుర్తుందా? నువ్వమ్మిందే, పని చేయడం లేదు. ఎప్పుడుతో బీసీ నాటి డొక్కు వాచ్ అంటగట్టావు. తెలుగు తెలియదమ్మా. దిస్ వాచ్ ఇస్ ఎన్ ఓల్డ్ డ్రెస్. గివ్ మీ మై మనీ బ్యాక్. ఇంగ్లీష్ తెలియదమ్మా. హమే ఏ నహీ చాహియే భాయ్, పైసా వాపస్ కాదో. హిందీ తెలియదమ్మా. చంపేస్తున్నావురా నాయన. మాకొచ్చిన భాషలు నీకు రావు, నీకొచ్చిన భాష మాకు రాదు. తెలుగు తెలియదమ్మా. మాకి పని చేయని డొక్కు వాచ్ వద్దు, డబ్బులు ఇచ్చేయి. ఇల్లమ్మా ఇల్లే. ముడియాదమ్మా ముడియాదు ముడియాదమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇతను అమ్మిన వాచ్ పనిచేయట్లేదా? తెలుగువారా? థ్యాంక్స్ అండి. ఇతను మా దగ్గర 1200 తీసుకుని ఈ పని చేయని వాచ్ని ఇచ్చాడు. ఇల్లే ఇల్లే. ఇప్పుడు రిటర్న్ తీసుకోమని మేము ఏ భాషలో చెప్పినా పళ్ళికిలిస్తున్నాడు. என்னையா பாஷை தெரியாதவங்க சொல்லி ஏமாத்துறியா? மரியாதை அவங்க பணம் திருப்பி கொடுத்துரு, இல்ல நான் உன்னை போலீஸ் பிடிச்சு கொடுத்துருவேன். வேண்டாம் இங்க வேண்டாம். புரிஞ்சுது. పణం తిరిపి కుడుతురువే. మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాడండి. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు గాని కనపడకపోయి ఉంటే ఇతను మమ్మల్ని మోసం చేసేవాడు. ఇట్స్ ఆల్ రైట్. డై! దొంగ దొంగ నడుస్తున్నారు. ఏమైందండి? ఓ మీరు తెలుగువారేనా? ఎవడో దొంగ మా దగ్గర చాలా మంచివాళ్ళ నటించి మా కార్ తీసుకుని పారిపోయాడండి. అయితే పోలీసులు పట్టుదాం రండి. రండి. థ్యాంక్స్ అండి. ఎరా నా పెట్టి దొంగతనం చేస్తావా? ఎవడనుకున్నావరా? போயிட்டு வாங்க. యో అంత పొన్నుంగ ఎంగయ్యా? నువ్వు కారు తీసుకెళ్తే వాళ్ళు నువ్వు దొంగ అనుకుని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళారు. ఓర్ని, నీకు తెలుగు వచ్చా? వచ్చు, అన్ని భాషలు వచ్చు. అప్పుడప్పుడు వాడుతుంటాను. వాడెవడో దొంగ నా బ్రీఫ్ కేసు ఎత్తుకుపోతే వాడి కోసం ఈ కారు వాడాను తప్ప. అయ్యో నాకు బెంగళూరు ట్రైన్ టైం అవుతుంది. ఇగో కారు తాళాలు, నేను వాడిన పెట్రోల్ గాను ఇదిగో 100 రూపాయలు ఆడపిల్లకి ఇచ్చేసి నా తరపున సారీ చెప్పండి. అలాగే అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆటో ఆటో. అరే సామాన్లు ఉన్నాయే, నా మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తావరా? నీ తిక్క కుదురుస్తా. కార్ ఇక్కడే ఉంది. వెరీ గుడ్. இந்தம்மா சாவி. அந்த திருட இந்த ரோட்ல கார்ல போறேன். அப்போ நான் பாத்தி அப்படியே பாஞ்சு நிறுத்திட்டேன். என்ன பாத்தி பயந்துட்டு அவன் கார் இங்கே விட்டுட்டு ஓடிட்டான். అలాగా? రాస్కల్, చూడడానికి ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. ఆ వెధవ బుద్ధులు ఏమిటో. అసలు అందులో మీ సామాను ఉండాలి, చూడండి. మై గాడ్, నా లగేజ్ ఇది. అవనే ఎడుతుడుపాం. అందులో విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయండి? నా నెక్లెస్, కెమెరా, బట్టలు అన్ని నా పెట్టెలోనే ఉన్నాయండి. దాదాపు 50,000 ఖరీదు చేసే సామాన్లు ఉన్నాయి దానిలో. 50,000 మురుగా? హైదరాబాద్ చేరడానికి కార్ పెట్రోల్ కి అయ్యే డబ్బులు కూడా నా దగ్గర లేవే. డబ్బంతా పెట్లోనే ఉండిపోయింది. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నా దగ్గర 100 ఉంది. ఎలా సరిపోదే? నెవర్ మైండ్, మీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను, తీసుకెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను. మీ అడ్రస్ చెప్తాను, రాసుకోండి.